ఏం చేస్తున్నావు? నెక్స్ట్ వీడియో కోసం సెర్చ్ చేస్తున్నా. ఏం రీసెర్చ్ చేస్తున్నావు? నేటివ్ అమెరికన్స్ ఎలా అంతరించిపోయారని రీసెర్చ్ చేస్తున్నా. అయితే తెల్లతోలు వాళ్ళ గురించి మనకెందుకు? నేటివ్ అమెరికన్స్ అంటే తెల్లతోలు వాళ్ళు కాదు, అంటే యూరోపియన్స్ కూడా కాదు, వాళ్ళు ఒరిజినల్ అమెరికన్స్. అయితే ఒరిజినల్ అమెరికన్స్ అంటే ఎలా ఉంటారు? వాళ్ళు చూడడానికి ఇలా ఉంటారు, కానీ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఏమంటారు అంటే పాలియో ఇండియన్స్ అని. పాలియో ఇండియన్స్ అంటే వీళ్ళు కూడా ఇండియన్స్ కాదు, అమెరికాను మొట్టమొదటిగా యూరోపియన్ ఎంపైర్, బ్రిటిష్ ఎంపైర్ అయిన కొలంబస్ డిస్కవర్ చేశాడు. అది కూడా 500 సంవత్సరాల ముందు. అది కూడా యూరోప్ నుంచి అమెరికాకు నౌకల ప్రయాణం. అయితే నీకు తెలుసా, పాలియో ఇండియన్స్ కూడా హిందూస్ కి సిమిలర్ గా ఉంటారు. అయితే ఈ రెండింటికి సిమిలారిటీస్ ఏంటి? అయితే అమెరికాకు మోడర్న్ ఇండియన్స్ 20,000 సంవత్సరాల ముందు వచ్చారు. వాళ్ళు కూడా రష్యా నుండి వచ్చారు. వాళ్ళ పూజలు చేసే విధానం చూస్తే అచ్చం మన హిందువులు చేసే విధంగా ఏమో అని చెప్పాలి, ఎందుకంటే హిందూ మతం దానిని లేటర్ స్టేజ్ అయి ఉండొచ్చు. వాళ్ళందరూ ఆకాశం, భూమి, నేల, నీరు, అగ్ని, వాయువులను పూజ చేసేవారు. నేచర్ బిలీఫ్స్ ని నమ్మేవారు. లింగం లాంటి ఆకారం ఉండే స్టోన్స్ కి పూజలు చేసి వాళ్ళు కూడా శక్తి అంటే ఫర్టిలిటీ మదర్ గాడెస్ కి పూజించేవారు. వేదకాలం నాటి ఆత్మ అంటే స్పిరిట్ ని నమ్మేవారు. వాళ్ళ స్పిరిట్ ని పూజించే విధానం సేమ్ మన హిందూ మతంలో వేదకాలంలో ఆత్మనికి పూజ చేసే విధానంగా ఉంటుంది. అది కూడా మన హిందూ ధర్మంలో ఉన్నట్టుగా మనం పూజించే విధంగా సిమిలర్ గా ఉంటుంది. అయితే వాళ్ళు కూడా మనలాగే వాళ్ళ దేవునికి దీపం వెలిగిస్తారు, దాని ఇలాంటి స్మోక్ వచ్చేదాన్ని వెలిగిస్తారు. దేవునికి పండ్లు ప్రసాదం లాగా పువ్వులతో దండలను అలంకరిస్తారు. మనలాగానే ప్రకృతికి యజ్ఞాలు చేసేవారు. చనిపోయాక నిప్పుతో దానం సంస్కారాలు కూడా చేసేవారు. అయితే వీళ్ళు కూడా మన హిందూ మతంలో ఉన్నట్టుగా సిస్టర్ రిచువల్స్ చేసేవారు. వాళ్ళు చనిపోయి మన హిందూ మతంలో వాళ్ళు కూడా వాళ్ళ దేవుడిని మొక్కేటప్పుడు అంజలి ముద్రని యూజ్ చేస్తారు. వీళ్ళు కూడా డప్పులు వాయించేవారు, ఇంకా నాట్యాలు కూడా చేసేవారు, ఇంకా యోగా లాంటి భంగిమలు కూడా చేసేవారు, మరియు దేవునికి జపం కూడా చేసేవారు. వాళ్ళు ఇంకా భజనలు కూడా చేసేది నేటివ్ అమెరికన్స్ యొక్క ఇష్టం. అవునా?